హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో 948 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎక్కడ వాళ్ళు అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీటితో పాటు ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు జత చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అండ్ ఎవరు సెలెక్ట్ అవుతారు, దేని ద్వారా అంటే ఎలా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఫీ పేమెంట్ ఏంటి ఉందా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. సో అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ దాదాపుగా 968 అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి. వీటిలో కొన్ని డిస్టిక్ల వైజ్గా ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. కొన్ని డిస్టిక్లలో అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, లాస్ట్ డేట్స్ కూడా కొన్ని అయిపోయాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే నేను ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు చాలా తక్కువ టైంలోనే లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకు మీరు అన్ని సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని ఉంచుకోండి. ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్నారో మహిళలకైతే ఇది చాలా చాలా మంచి అవకాశం. అలాగే ఇక్కడ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది కంప్లీట్గా. అప్లికేషన్ ప్రాసెస్లో ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి, పెళ్ళైన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే ఎక్కడైతే మీకు పెళ్ళయిందో అక్కడ ఆ ఊర్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడే మీరు ఉన్న చోట మాత్రమే పంచాయతీలలో మీరు అప్లై చేసుకోవాలి, వేరే పక్క గ్రామాలలో అప్లై చేసుకోవడానికి ఉండదు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను. సో ఇది అంగన్వాడీ కార్యకర్త హెల్పర్ మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల కొరకు దరఖాస్తు ఆఫ్లైన్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే దీంట్లో అప్లికేషన్ ఫామ్ చేసిన తర్వాత మీరు దీంతోపాటు చేయవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే 10th మెమో ఉండాలి, దీంతోపాటు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. క్యాస్ట్ పాతదైనా పర్లేదు ఫ్రెండ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రానికి కొత్తగా అప్లై చేసుకొని న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఆంధ్రప్రదేశ్లో సేమ్ తెలంగాణలో ఉన్నట్టే ఈ ఐసిడిసి ప్రాజెక్టులలో అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ వెళ్ళి ఈ సర్టిఫికేట్స్తో పాటు ఈ జిరాక్స్లతో పాటు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కంప్లీట్గా 10thలో మీకు ఎన్ని అయితే మార్క్స్ వచ్చాయో, మార్క్స్ అయితే మార్క్స్, పాయింట్స్ గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, వాటిని డిపెండ్ అయ్యే మీకు అంటే అప్లికేషన్ ఇది సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆఫ్లైన్లోనే జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన వారికి చిన్నపాటి ఇంటర్వ్యూ లాంటిది, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి చెక్ చేస్తారు. దాని తర్వాత మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఇక్కడ ఆఫ్లైన్ ఫామ్లో చూసుకున్నట్లయితే దరఖాస్తు చేయు అంగన్వాడీ కేంద్రం పేరు, మీరు ఎక్కడైతే అంగన్వాడీలో మీరు ఏ ఊరిలో అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ ఊరి పేరు, అలాగే పోస్ట్ పేరు, మీరు హెల్పర్కి అయితే హెల్పర్కి, అంగన్వాడీ టీచర్కి అయితే అంగన్వాడీ టీచర్కి, మినీ అంగన్వాడీ కార్యకర్తకి అయితే మినీ అంగన్వాడీ కార్యకర్తకి మీరు టీచర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే అభ్యర్థి పేరు, మీ పేరు రాసుకోవాలి. అండ్ అలాగే భర్త పేరు, చిరునామా, అడ్రస్ ఇవ్వాలి, గ్రామము, వీధి, పంచాయతీ, అండ్ అలాగే మండలం, ఏ మండలం, పిన్ కోడ్, అండ్ అలాగే ఫోన్ నెంబర్, మీరు యూస్ చేసే రన్ అయ్యే ఫోన్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ విద్యా అర్హతలు సర్టిఫికేట్స్, విద్యా అర్హతలు 10thలో మీరు 10th అర్హతతో పాటు మీరు పుట్టిన తేదీ, 10thలో ఎలా అయితే మీరు పుట్టిన తేదీ ఉంటుంది కదా, అదే మీరు ఆ డేట్ అయితే తేదీ, నెల, సంవత్సరం ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ జత చేయాలి. అంటే 10th మెమోలో ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. అండ్ అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, మీరు అక్కడే నివాసం ఉంటున్నట్టు రెసిడెన్షియల్ ఒకటి ఉండాలి. అండ్ అలాగే కులము, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్, ఇందాక చెప్పినట్టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీరు సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ బోర్డు లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో నిర్వహించిన ప్రీ స్కూల్ టీచర్, అంటే మీరు ఏదైనా ఎక్స్ట్రా ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా చేసి ఉంటే డిగ్రీ, గ్రాడ్యుయేషన్ లేదంటే టీటీసీ ఇలాంటివి, డిఎడ్స్, ఎనీ ట్రైనింగ్ కోర్స్ ఏ చేసినా కానీ
మీరు ఆ సర్టిఫికేట్ ఉంది అని అంటే ఉంది అనేది ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఇయర్ పాసింగ్ ఆఫ్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ అలాగే వితంతు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం జత చేయాలి. అవును అయితే అవును, కాదు అయితే కాదు. అండ్ అలాగే వితంతు అయ్యి 18 సంవత్సరాల నిండా పిల్లలు ఉన్నారా, ఉంటే ఎంతమంది వారి పేర్లు, ఎస్ అయితే ఎస్, మైనర్ పిల్లలు 18 కదా, మైనర్ పిల్లలు ఉంటే ఎంతమంది ఉన్నారు అనేది వారి ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు, వాళ్ళ సర్టిఫికేట్స్ జత చేయాలి, అంటే బర్త్ సర్టిఫికేట్స్. అండ్ అలాగే అనాథ అయితే క్రైస్తవ మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలలో ఇన్మేట్గా ఉన్నారా దానికి సంబంధించిన సర్టిఫికేట్. అలాగే దాంతోపాటు వికలాంగులై ఉంటే వికలాంగుల సర్టిఫికేట్, మీకు ఏ లోపంలో మీరు హ్యాండిక్యాప్డ్ ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉంటుంది కదా. సో అది లాస్ట్లో మీకు మీ సంతకం, అభ్యర్థి సంతకం చేసేసి మీరు మీ సమీపంలో ఉన్న ఐసిడిఎస్ కార్యాలయంలో ఈ అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు వీటి జిరాక్స్లు అయితే కంపల్సరీ జత చేసి ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ దీనికి ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. అప్లికేషన్ ప్రాసెస్ ఖచ్చితంగా మెరిట్ మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఏజ్ లిమిట్ 18 to 35 ఇయర్స్ వరకు, 45 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ ఎందుకంటే మినహాయింపులు ఉంటాయి కాబట్టి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.